బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ దానములే జ్ఞాన స్వరూపి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ దానములే జ్ఞాన స్వరూపి. జగమును సృష్టించి నిర్వహించువాడవు, జగమును సృష్టించి నిర్వహించువాడవు. నీ జ్ఞానమును వివరింపతరమా, నీ జ్ఞానమును వివరింపతరమా. నీ జ్ఞానముతో నింపు మమ్ము మా దేవా, నీ జ్ఞానముతో నింపు మమ్ము. ఆశీర్వాదాలన్నీ నావే. శక్తి గురించిన జ్ఞానం. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమేటిదో మీరు తెలుసుకొనవలనని. ఎఫెసీ 1:19. పౌలు తన సాంప్రదాయం ప్రకారం ఎఫెసీ సంఘం కోసం చేసే ప్రార్థన ఏమిటో చెప్పాడు. దేవుడు క్రీస్తులో అనుగ్రహించిన ఆశీర్వాదాలను సంఘాలు వినియోగించాలని అనేక ప్రార్థనలు పత్రికల్లో పేర్కొనబడ్డాయి. ఈనాటి లేఖనంలోని ప్రత్యేక ప్రార్థన 18వ వచనంలో ఉంది. తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమేటిదో మీరు తెలుసుకొనవలనని. సులువుగా చెప్పాలంటే క్రీస్తునందలి విశ్వాసం వలన వారికి అందుబాటులో ఉన్న శక్తి, వారికి చెందిన శక్తి వైశాల్యాన్ని తెలుసుకోవాలని పౌలు ప్రార్థించాడు. ఇది శక్తి కోసం చేసే ప్రార్థన కాదు కానీ ఆ శక్తి గురించిన జ్ఞానం కోసం చేసే ప్రార్థన. విశ్వాసంగా మనం క్రీస్తులో దేవుని శక్తిని కలిగి ఉన్నామని గుర్తు చేసే వచనాలను ప్రస్తావించవచ్చు. ఇన్ని దేవుని మాటలున్నా క్రైస్తవ జీవితం జీవించడానికి కావలసిన బలం కోసం మనం అదే పనిగా ప్రార్థించడం ఒక సాధారణ ప్రార్థన. దేవుడు ఇదివరకే మనకు క్రీస్తులో ప్రసాదించిన ఆ ఆశీర్వాదాల కోసం ప్రార్థించడం లేఖన పరంగా అసంబద్ధం. కానీ అలవాటు, అజ్ఞానం, అపరిపక్వత, అవిశ్వాసం వలన మనం అదే పనిగా ఆ పదాలను ప్రతిధ్వనిస్తూ మనలో దేవుని శక్తి ఉందని, మనం దాన్ని తెలుసుకొని విశ్వాసంతో వినియోగించాలని చెప్పే దేవుని మాటను వినం. క్రీస్తులో మనకు అందుబాటులో ఉన్న బలాన్ని అనుభవంతో మనం ఎలా తెలుసుకోగలం? పలు బాధ్యతలున్నాయి. దేవుని వాక్యాన్ని చదివి క్రీస్తులో మనకున్న ఆశీర్వాదాలను నేర్చుకోవడం మొదటిది. ఈ వరాలను తెలుసుకొని జ్ఞానంలో ఎదిగే అధ్యయన జీవితకాలం తీర్మానం. వాక్యంలో మనం కనుగొనే ప్రతి వరానికి దేవునికి కృతజ్ఞత చెల్లించే ప్రార్థనను అభ్యసించడమే రెండవది. మన పనులన్నిటిలో క్రీస్తు మీద ఆధారాన్ని పెంపొందించే విశ్వాస అభ్యాసమే ఒక మూలాంశం. దేవుడు ఈ వరాలనిచ్చాడని నమ్మి ఈ వనరుల నుండి క్రియాశీలక విశ్వాసంతో అనుదిన జీవితానికి, సేవకు కావలసినవి చేదుకోవాలి. బలహీనతను ఒప్పుకోవడం క్రీస్తు శక్తిని విడుదల చేసే మానసిక చర్య. ఈ ఎదుగుదల అనుభూతుల మీద కాకుండా దేవుని వాక్యంలోని విశ్వాసంపై మాత్రమే ఆధారపడింది. తరచూ బలం కోసం చేసే ప్రార్థన అనుభూతులతో కలిగిందే తప్ప బలహీనులమన్న ఒప్పుదలతో కాదు. బలహీనతను ఒప్పుకొని నమ్మిన ఏ విశ్వాసికైనా క్రీస్తులో దేవుని బలాతిశయం అందుబాటులో ఉంటుంది. మనకు మరింత శక్తి అవసరం లేదు. మనం విశ్వాసంతో అంగీకరించి దేవుడు ఇదివరకే ఇచ్చింది వినియోగించాలి. తండ్రి, నా మీదున్న క్రీస్తు శక్తి అంతటికి వందనాలు. మరింత శక్తి కోసం బ్రతిమాలడానికి బదులు ఆయన శక్తితో నేడు జీవించాలని నిర్ణయించుకున్నా.